ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రియులారా, ఇక్కడ ఈ కీర్తన కోరహు కుమారుల కీర్తన అని రాయబడుతూ వచ్చింది. ఈ కీర్తనలో మరి కీర్తనాకారునికి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ రాస్తూ వచ్చినాడు. దేవుని మందిరములో గడపటం అనేది అది ఎంత ఆశీర్వాదకరమో, ఆ దేవుని మందిరంలో గడపటానికి తను ఎంత ఆశపడుతున్నాడో, ఎంత తహతహలాడుతున్నాడో ప్రియులారా ఈ అధ్యాయంలో ఆయన రాస్తూ వచ్చాడు. దావీదుకి దేవుని యొక్క నివాస స్థలము అంటే ఎంత ఇష్టమో, ఆ నివాస స్థలములో తను ఉండేందుకు ఎంత ఆశపడుతున్నాడో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము కూడా రక్షించబడినటువంటి మనము దేవుని మందిరానికి వెళ్ళాలన్న కోరిక బలంగా మన హృదయంలో ఉండాలి. ఆనాడు భక్తుడైనటువంటి దావీదుకి దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఎవరి ప్రోద్బలం ప్రోత్సాహం కీర్తనాకారునికి అవసరం లేదు, భక్తునికి అవసరం లేదు. ఎందుకంటే తన హృదయంలోనే ఆ ఆశ కోరిక తను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని మందిరానికి ఎంతో సంతోషముతో తను వెళ్ళేవాడుగా, దేవుని మందిరంలో ఎంతో సంతోషముతో గడిపేవాడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం రక్షించబడ్డాం. అయితే దేవుని మందిరానికి వెళ్ళాలంటే బలవంతంగా వెళుతున్నామా, లేకపోతే ఎవరో ప్రోత్సాహముతో ప్రోద్బలముతో దేవుని మందిరానికి వెళుతున్నామా, లేకపోతే ఇష్టపూర్వకముగా హృదయపూర్వకముగా సమయానికంటే ముందుగా బయలుదేరి దేవుని మందిరానికి వెళుతున్నామా? ప్రియులారా, ఇక్కడ భక్తుడు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఎంతగా తను ఆశపడుతూ ఉన్నాడో, అటువంటి ఆశ నీకు నాకు ఉండాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, తర్వాత ఈ దేవుని మందిరంలో నివాసం చేసేవారు ధన్యులు అని ఆయన అంటున్నాడు. ఈ అధ్యాయంలో మరి 3 చోట్ల ధన్యులు అని రాయబడుతూ వచ్చింది. ఒకటేమో దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అని చెప్పబడింది. రెండవదిగా మరి దేవుని వలన బలము నొందేవారు ధన్యులు అని రాయబడుతూ వచ్చింది. మూడవదిగా దేవుని యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ భక్తుడు జీవము గల దేవునిని దర్శించటానికి నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది అని తను చెప్తా ఉన్నాడు. కాబట్టి జీవము కలిగినటువంటి దేవునిని దర్శించటానికి ఆయన హృదయము ఆయన శరీరం ఆనందముతో కేకలు వేస్తుందంట. ప్రియులారా, దేవునితో నీవు నేను అటువంటి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని మనము కూడా ఈ వాక్య భాగము ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవునితో గడిపేటువంటి సమయం అది ఎప్పుడైనా కావచ్చు. ఉదయకాలము వేకోజామున కావచ్చు, రాత్రి పడుకోవటానికి ముందు కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం ఏదైనా సమయం దొరికినప్పుడు చేసేటువంటి ఆయన సన్నిధిలో గడిపేటువంటి సమయం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మరి జీవము కలిగినటువంటి దేవునిని దర్శించటానికి, ఆయన సన్నిధిలో గడపటానికి, ఆయనతో మాట్లాడటానికి ఆయన శరీరం ఆయన హృదయం ఎంతో సంతోషముతో కేకలు వేస్తుందని ఇక్కడ రాయబడుతుంది. ప్రియులారా, భక్తుడు
మరి దేవుని మందిరంలో దేవునితో గడపటానికి తన హృదయం, తన మనస్సు, తన శరీరం ఎంతగా దేవునిని కోరుకుంటుందో, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటుందో ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిజంగా దేవునితో గడిపేటువంటి సమయం మనము ఇంత సంతోషముతో, ఇంత ఆతృత కలిగి మనం గడుపుతూ ఉన్నామా? ఎన్నోసార్లు మనము దేవునితో గడపటానికి నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం కదా. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో గడపటానికి ఎన్నోసార్లు మనం నిర్లక్ష్యం చేశాం కదా. ఉదయకాలమే ప్రభుతో గడపటానికి, ఆయన సన్నిధిలో కొంత సమయము ప్రార్థన చేయటానికి ఏ మాత్రము కూడా ఇష్టము లేకుండా నిర్లక్ష్య వైఖరితో ఎన్ని దినాలు మనము, ఎన్ని నెలలు మనము నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్య భాగము మనలను ఎంతగానో హెచ్చరిస్తూ ఉంది, అలాగే ప్రోత్సహిస్తుంది కూడా. భక్తుడు ఎంతగా దేవునితో గడపటానికి ఆయన ఎంత సంతోషిస్తున్నాడో ప్రియులారా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, దేవుని మందిరంలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ప్రియులారా, ఆయన దేవుని మందిరంలో గడిపే సమయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో చూడండి. ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమంట. ఇంకా అంటున్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. ప్రియులారా, తన హృదయంలో ఉన్నటువంటి ఇష్టం, తన హృదయంలో ఉన్నటువంటి కోరిక తను ఎంతగా బయట పెడుతున్నాడో చూడండి. ప్రియులారా, దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితేనే 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్తూ ఉన్నాడే. ఎన్ని దినాలు మనం దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నాం, ఎన్ని దినాలు దేవునితో సహవాసము చేయకుండా మనం నిర్లక్ష్యము చేస్తూ వచ్చాం. అనేక సార్లు దేవుని మందిరము కంటే భక్తిహీనుల గృహాలలో ఉండటానికి మనం ఇష్టపడుతూ వచ్చాం. భక్తిహీనులైనటువంటి స్నేహితులు కావచ్చు, భక్తి లేనటువంటి బంధువులు కావచ్చు, వారి కుటుంబాలలో, వారి ఇళ్లల్లో ఉండటానికి ఇష్టపడుతూ వచ్చాము. కానీ దేవుని యొక్క మందిరం, దేవుని నివాస స్థలము అయినటువంటి దేవుని మందిరంలో ఉండటానికి మాత్రము మనం నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఈ భక్తుని యొక్క మరి ఆశ ఎంత ఉన్నతమైనటువంటిదో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, అయ్యా, నీ మందిరం యొక్క ద్వారం దగ్గర గడపటం నాకెంతో సంతోషమయ్యా. ఒకవేళ నేను లోపలికి కూడా రాకపోవచ్చు, నీ మందిరం యొక్క ద్వారం దగ్గర ఉంటే చాలు, నాకు అంతకంటే ఇంక సంతోషమేముంది అని ప్రియులారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. సరే, అంతేకాదు 5వ వచనములో, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రియులారా, దేవుని వలన బలము పొందేటువంటి వారు ఎవరంట? ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదించబడినటువంటి వారు. దేవుని వలన నీకు నాకు బలం అవసరం. మనకున్నటువంటి శారీరక బలము కావచ్చు, లేకపోతే మానసికంగా ఉన్నటువంటి బలము కావచ్చు, ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిదే. కానీ దేవుని ద్వారా బలము పొందటం అనేది అది ఎంతో ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. ప్రియులారా, దేవుడు కూడా తన ప్రజలకు బలాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు, ఆశపడుతున్నాడు. దావీదు అన్నాడు, యెహోవాయే నా బలం అన్నాడు, యెహోవాయే నా బలము అన్నాడు. ప్రియులారా, దేవునినే తనకు బలముగా చేసుకుంటూ వచ్చాడు దావీదు. కాబట్టి దేవుని ద్వారా నేను బలం పొందాలని ఇక్కడ మనకు తెలియచేస్తోంది. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ యాత్రలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు, అంతేకాదు సాతాను మనపై చేసేటువంటి దాడి వల్ల అనేక సార్లు మనం బలహీనపరచబడుతూ ఉన్నాం. అటువంటి బలహీనమైనటువంటి ఆ స్థితిలో
శోధనను ఎదుర్కోలేకపోతున్నాం, శోధనను జయించలేకపోతున్నాం, సాతానుని ఎదిరించలేకపోతున్నాం. ప్రియులారా, అనేక సార్లు తొట్టిల్లిపోయి పడిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. అటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో నీకు నాకు తప్పకుండా బలం అవసరం. ఆ సమయంలోనే, అటువంటి బలహీనమైనటువంటి సమయంలోనే దేవుడు తన ప్రజలను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, సంసోను బలహీనమైనటువంటి పరిస్థితిలో బంధించబడుతూ వచ్చాడు. ఆ పరిస్థితుల్లో తను కేకలేశాడు దేవుని సన్నిధిలో, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను బలపరచు అని కేకలేశాడు. దేవుడు తన దాసుడైనటువంటి సంసోనుకు దేవుడు తన యొక్క బలాన్ని ఇచ్చాడు. చూసారా? కాబట్టి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనకు బలం అవసరం. అయితే దేవుడు ఆ బలాన్ని మనకి ఇస్తాడు. దేవుడే మనకు ఆ బలం ఇస్తాడు. కాబట్టి ఆయన బలం మీద ఆధారపడదాం. ప్రభువా, నీ బలము నాకు ఇవ్వయ్యా. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు గారు అన్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలుగుతున్నా. చూసారా? ఇంకొకటి, ఆయనకు అనారోగ్యం ఉన్నప్పుడు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణమగుచున్నది అని ప్రియులారా రాయబడుతూ వచ్చింది. చూసారా? కాబట్టి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో దేవుడే తన శక్తిని మనకు పరిపూర్ణముగా ఇస్తూ ఉన్నాడు. అలాగా బలాన్ని మనము పొందుకున్నప్పుడే మనము దేవుని కొరకు నిలబడగలుగుతాం, విశ్వాసము కలిగి ఉండగలుగుతాం, పరిశుద్ధత కలిగి ఉండగలుగుతాం. అంతేకాదు అపవాదిని, శోధనను, సాతానును జయించగలుగుతాం. అందుకనే దేవుని యొద్ద మనం ఎల్లప్పుడూ బలమును కోరుకునే వారంగా ఉండాలి, ఆయన కృపను కోరుకునే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఆయన కృపలో బలం ఉంది. అయ్యా నన్ను బలపరచు, ఈ లోకంలో నేను జీవించలేను, నాకు శక్తి చాలదు, అయ్యా నాకు బలము చాలదు, నన్ను బలపరచు, మీ బలము నాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు తన యొక్క బలాన్ని, శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఈ లోకంలో మనం జీవించే సమయంలో మనం ఎంతో బలము కలిగి ఈ లోకంలో ఆత్మీయంగా నిలబడగలుగుతాం, సాతానుని, అపవాదిని జయించగలుగుతాం, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడగలుగుతాం. అలాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీ ద్వారా బలమునందువారు ధన్యులని నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, ఈ లోకంలో అనేకసార్లు బలహీనపరచబడుతున్నాం. శత్రువు, అపవాది ద్వారా, శోధన ద్వారా మాకు బలం అవసరం. అయ్యా, మీరే అటువంటి బలాన్ని మీరు మాకు ఇవ్వండి. అనుదినం మాకు ఆ బలాన్ని, ఆ శక్తిని మీరు మాకు ఇవ్వండి. ప్రభా, సహాయం చేయండి. ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రభా, నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం చేయండి నాయన. పాల్ మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, మీ సొంత సమయంలో మీరు దర్శించి సంధించండి. తనకు రక్షణ అనుభవంలోనికి మీరే నడిపించండి ప్రభా. దేవా, సహాయం చేయండి. అలాగే సైమన్ పీటర్ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాయన, తను కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. దేవా, పనిని మీరే దీవించి ఆశీర్వదించండి. దేవా, బలపరచండి. అలాగే ఆర్థికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాడు. తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరే తీర్చండి ప్రభా. దేవా, సహాయం చేయ, కనికరించి దయ చూపించండి. అలాగే ప్రభా, మరి కిషోర్ స్వామి సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన ఎడమ చేయి నాయన ఎంతో నొప్పిగా ఉంటుంది. ఎన్నో మందులు, మెడిసిన్స్ వాడుతూ ఉన్నాడు. కానీ ప్రభా, అది తగ్గడం లేదు.
యేసయ్యా, మీరే మీ గాయపడిన హస్తముతో తండ్రి తన ఎడమ చేతిని మీరు తాకి స్వస్థపరచండి, సంపూర్ణంగా స్వస్థత కలుగచేయండి, మీరే దర్శించండి. ప్రభువా, సహాయం చేయండి ఆయన. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీ కాపుదల భద్రతలో ఉంచండి, సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి మా ప్రార్థన మీరు విన్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.